స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చి వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వేదిక ముందున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన పాలన ఈ రోజుకి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పాలన సాగించారు. కాబట్టి ఆయన చనిపోయి 16 సంవత్సరాలైనా ఈ రోజుకి ప్రతి తెలుగువారి గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నాడంటే ఆయన చేసిన పాలన, ఆయన చేసిన మంచి కార్యక్రమాల వల్లనే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించలేదు దేశంలో ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తే పేదవాడి జీవితంలో వెలుగులు నింపచ్చు, పేదవాళ్ళు చిరునవ్వుతో ఉండాలి, కష్టాలు ఉండకూడదు అని ఎన్నో గొప్ప ఆలోచనలు చేసి అన్ని వర్గాలకి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రెండు కళ్ళలాగా భావించి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన కొనసాగించారు. మరీ ముఖ్యంగా రైతాంగానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధిక శాతం రైతాంగం తెలంగాణ రైతులకైతే ఉచిత కరెంటు వల్ల ఎంత గొప్ప మేలు జరిగిందో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతును అడిగినా కూడా చెప్తారు. అంటే మనకన్నా తెలంగాణలో రైతాంగానికి ఎక్కువ కరెంటు మీద ఎక్కువ ఇది ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో రైతులు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకునే విధంగా ఆ రోజు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే తొలి సంతకమే ఉచిత కరెంటు మీద పెట్టి దేశంలోనే ఉచిత కరెంటు మొట్టమొదటి ఇచ్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడే విధంగా చేశారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఇప్పటికీ రైతులు ఎక్కడున్నా సరే 2 తెలుగు రాష్ట్రాల్లో రాజశేఖర రెడ్డి గారిని వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకునే కార్యక్రమాలు చేశారు. రైతు సుఖంగా సంతోషంగా ఉండాలి, రైతే రాజు అనే విధంగా రాజశేఖర రెడ్డి గారు పాలన చేసి రైతులకు ఎన్నో మేలైన కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేసిన గొప్ప మేలైన కార్యక్రమాల్లో చెప్పుకోదగ్గది పేదవాడికి విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకురావడం కోసం ఆ రోజుల్లోనే దేశంలో మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ కార్యక్రమం మొదలుపెట్టాడు. పేదవాడికి వైద్యం, ఉచిత వైద్యం ఎంత ఖర్చైనా చేయించే కార్యక్రమం ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కలలగిని పెట్టిన పథకమే ఆరోగ్యశ్రీ పథకం. దేశంలో మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, పేదవాళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు చదవాలంటే ధనికులే కాదు పేదవాడు కూడా అర్హుడు అని 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది యువకులు ఈరోజు వివిధ దేశాల్లో వివిధ పదవుల్లో ఉద్యోగాల్లో ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రాష్ట్రంలో తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం వల్లనే చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సంక్షేమం, ఎవరికి అర్హులైన ప్రతి వాళ్ళకి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిది ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇన్ని మేలైన కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారు చేశారు. కాబట్టి ఈ రోజుకి 16 సంవత్సరాలైనా కూడా ఆయన్ని ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఈరోజు పూజించుకునే విధంగా చేస్తూ పోయారు. ఆయన మరణాంతరం ఆ రోజుల్లో 2004లో కానీ 2009లో కానీ ఆయన ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేశారు. కాబట్టి 2 సార్లు జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కీలక పాత్ర పోషించారని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారిని కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేసే విధంగా చేసిందో మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధన కోసం రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన పథకాలని, పేదవాళ్ళకి మంచి జరగాలి, మేలు జరగాలని మొదలుపెట్టిన కార్యక్రమాలని ముందుకు తీసుకొని పోవడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే నిరంతరం పేదవాళ్ళ గురించి ఆలోచించేవాళ్ళు, అదేవిధంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేదవాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలి అని ఎన్నో ఆలోచనలు చేసి మనం అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా అయితే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు గొప్ప కార్యక్రమాలు చేశారో చేసి ఆ రోజుల్లోనే దేశంలో గొప్ప ముఖ్యమంత్రిగా నిలిచిపోయారు. మళ్ళా అవన్నీ
రాజశేఖర రెడ్డి గారిని తలపించే విధంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 2019లో రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన పథకాల కన్నా ఎన్నో పథకాలు తీసుకొచ్చి పేదవాళ్ళ కోసం మరీ ముఖ్యంగా ఏదైతే ఆయన ఆలోచన చేశారో విద్య వైద్యం పేదవాడికి అందుబాటులోకి ఉండాలని, రైతులు సుఖంగా సంతోషంగా ఉండాలని ఏ విధంగా చేశారో వాటిని అన్నింటిని కూడా రాజశేఖర రెడ్డి గారు పేదవాడి గురించి 4 అడుగులు ముందుకేస్తే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి కోసం 10 అడుగులు ముందుకేసి ఎన్నో మేలైన కార్యక్రమాలు అమలు చేసిన ఘనత మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 5 సంవత్సరాల పాలనలో రైతులకు ఏ విధంగా మేలు చేశాం, విద్యార్థులకు ఏ విధంగా మేలు చేశాం, నాణ్యమైన విద్యా వైద్యం అందించడం కోసం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారో వాటిని ముందుకు తీసుకుపోతూ పేదవాడికి విద్యా వైద్యం వాళ్ళ ఇంటికే అందించాలి, వాళ్ళ ఊరికే అందించాలని ఎన్నో గొప్ప కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో చేశారు. మీరు చూశారు, వైద్య సేవలు అందించడం కోసం గ్రామాల్లో వాడల్లో క్యాంపులు పెట్టించి ఉచిత మెడికల్ చెకప్లే కాకుండా ఉచిత వైద్యం ఉచిత మందులు ఇచ్చే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేశారు. జిల్లాకు మెడికల్ కాలేజీ అదివరకు రాష్ట్రంలో మొత్తం మీద 11 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక 16 మెడికల్ కాలేజీలని కొత్తగా నిర్మించి పేదవాడికి నాణ్యమైన వైద్య విద్య అందుబాటులోకి తీసుకొచ్చి హాస్పిటల్ ఫెసిలిటీ జిల్లా కేంద్రాల్లో ఉండాలి అని ఎంతో ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 16 మెడికల్ కాలేజీలను ప్రారంభించడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారి కళలను సాకారం చేసుకుంటూ ఏ విధంగా అయితే ఇంకా మెరుగైన పాలన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం 5 సంవత్సరాలు చేశామో ఆ పాలన చూడండి. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చినాక ఎటువంటి పాలన చేస్తున్నారో ఒకసారి చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా అయితే ఈరోజు రాష్ట్రంలో ఏదైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు రైతు రాజులాగా ఉండాలి, రైతే రాజులాగా పాలన కొనసాగించి ఆ రోజుల్లో ఈ రోజుకి చిరస్థాయిగా నిలిచిపోయారో ఇప్పుడు మళ్ళా రైతులు రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిరోజు స్మరించుకునే పరిస్థితి వచ్చింది. ప్రతి రైతు కూడా ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నారు, గిట్టుబాటు ధర లేక. మిర్చి రైతు కానివ్వండి, వరి రైతు కానివ్వండి, పొగాకు రైతు కానివ్వండి, పత్తి పంట రైతులు కానివ్వండి, అందరూ మామిడి రైతులు కానివ్వండి, అందరు రైతాంగం మొత్తం ఇబ్బందుల్లో ఉండే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇది కూటమి పాలన చేస్తున్న అరాచకం. కేవలం వీళ్ళు దాడులు చేయటం, కక్షాదింపు చర్యలు వీటికే పరిమితం అయిపోయారే కానీ అమలు చేస్తామని చెప్పిన హామీలు అమలు చేయట్లేదు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న ఆదుకునే పరిస్థితి లేదు, రైతులు ఇబ్బందుల్లో ఉన్న ఆదుకునే పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా అయితే విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో అందించక విద్యార్థులు కాలేజీ నుంచి బయటికి పంపించే పరిస్థితులు కూడా ఈరోజు రాష్ట్రంలో వచ్చినాయి కూటమి పాలనలో. అందుకే మనందరం ఇట్లా టైంలో మరీ ముఖ్యంగా ఇబ్బందులు పాలవుతున్న వర్గాలకి, రైతులకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, యువకులకు కానివ్వండి మనందరం అండగా నిలబడదాం. మళ్ళా తప్పకుండా ఈ కూటమి చేసే అరాచక కార్యక్రమాలకి తిప్పికొట్టే కార్యక్రమం చేద్దాం, ప్రజలకు అండగా నిలబడదాం. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కూడా మన అందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క అక్కకి, చెల్లెళ్ళకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికి కూడా మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ. అందరి గుండెల్లో చిరస్మరణీయుడు ముఖ్యమంత్రి అంటే రాజశేఖర రెడ్డి గారు లాగా ఉండాలా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు, మా అన్నయ్య, మా తమ్ముడు, నా పెద్ద దిక్కు, నా పెద్ద కొడుకు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఆ మహనీయుడిని స్మరించుకుంటూ భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు రాజశేఖర రెడ్డి గారు లాంటి మహనీయుడిని కోల్పోయామని చెప్పేసి దుఃఖిస్తూ ఆ మహనీయుడికి నివాళులర్పిస్తున్న పరిస్థితులు. ఒక వ్యక్తి చనిపోతే వ్యవస్థ మొత్తం పాడైపోతుంది, వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైపోతుందని అనటానికి ఉదాహరణే
మన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలమైన పరిస్థితులు మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారి గురించి ఆయన అడుగులో అడుగు వేసిన వాడిగా నా దేవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు కూడా నేను ఆ దేవుడిని పూజిస్తూనే ఉంటాను. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికం కాదు. చాలామంది అనుకుంటారు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004లో అధికారంలోకి వచ్చిందని. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కాదు, భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన ఏకైక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు దిక్కు లేకపోతే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి మొత్తం కూడా కలిపి ఆ రోజున 143 సీట్లు 123 సీట్లు అనుకుంటా సుబ్బారెడ్డి అన్న వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సుమారుగా 35 స్థానాలను ఇచ్చిన ఏకైక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ మహనీయుడు పుణ్యంతోనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఆ తర్వాతన 2009 ఎన్నికల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఒక్కడే నేనున్నాను, నేను గెలిపిస్తానని చెప్పేసి ఆ రోజున కూడా ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టింది రాజశేఖర రెడ్డి గారే. అటువంటి మహనీయుడిని ఏం చేశారో మనం చూసాం. ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారి కీర్తి ప్రతిష్టల్ని రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోస్తే రాజశేఖర రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, మనందరినీ కూడా ఏ విధంగా ఆనాటి కాంగ్రెస్ పార్టీ వంచిందో చూసాం. ఈనాడున్న చంద్రబాబు నయవంచకుడు, కాంగ్రెస్ పార్టీ రెండూ కూడా కలిసి మన జగనన్న మీద కేసులు పెట్టి 16 నెలలు నిర్బంధిస్తే ఒక్క ఓని ధైర్యంతో ఒక లీడర్ అంటే ఎట్లా ఉంటాడు, భారతదేశానికి చాటి చెప్పిన ఏకైక లీడర్ మన జగనన్న అని చెప్పేసి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేసిన రాజశేఖర రెడ్డి గారి ముందు ముఖ్యమంత్రి అంటే ఎవరో కూడా తెలియని పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను అడిగితే, ఈరోజు జగనన్న 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తరువాత 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి ఎవరు కూడా చేయనన్ని పథకాలని రుచి చూపించిన ఏకైక వ్యక్తి మన జగనన్న అని చెప్పేసి మనందరూ కూడా తెలుసుకోవాలా. ఈరోజు ఒక్క పథకం ఇచ్చి, తల్లికి వందనం అనే పథకం ఇచ్చి తల్లడిల్లిపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, సర్వేలన్నీ సంవత్సర కాలంలో సర్వేలు తెప్పించుకుంటే చంద్రబాబు నాయుడు ఏ రోజు ఎన్నికలు పెడితే చంద్రబాబు నాయుడు తుక్కుగా ఓడిపోతాడు, జగనన్న బంపర్ మెజార్టీలో గెలుస్తాడు. ఈరోజు ఆ మహనీయుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మన జగనన్న అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకుంటూ ఈరోజు కాలర్ ఎగరేసి మరలా సంవత్సరం తర్వాత మనం ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం, ప్రజల కష్టాలు తెలుసుకుంటా ఉన్నాం. అందరం కూడా కలిసికట్టుగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా దేవుడు దయదలిస్తే జమిలీ ఎన్నికలు 2027లో వచ్చేస్తాయి. తప్పనిసరిగా అందరం కూడా సన్నద్ధులు అవ్వాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులర్పించుకుంటూ ఈరోజు పూజలు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు వెన్నంటి నుంచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భీష్మాచార్యుడిలాగా మనల్ని నడిపిస్తున్న వైవి సుబ్బారెడ్డి అన్నకి, అదేవిధంగా నేనున్నాను మీకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి మన అందరినీ కూడా ముందుకు తీసుకువెళ్తున్న అయోధ్య రామిరెడ్డి అన్నకి, అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, విష్ణు అన్నకి, అప్పిరెడ్డి అన్నకి పేరు పేరున కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ఈ జయంతి వేడుకలు ప్రపంచం మొత్తం తెలుగు ప్రజలందరూ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని కీర్తిస్తూ నివాళులు అర్పిస్తున్నారని చెప్పేసి మీ అందరూ కూడా తెలుపుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయంలో పెద్దలు, రాజ్యసభ సభ్యులు సుబ్బారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు ఈరోజు మన
జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడం కానివ్వండి, కేక్ కటింగ్ కావచ్చు, అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఘనంగా వారికి నివాళులు అర్పించే విధంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన అయోధ్యరామరెడ్డి గారు ఎంపీ గారు, అదేవిధంగా మాజీ మంత్రులు జోగి రమేష్ గారు, మల్లాది విష్ణు గారు, ఎమ్మెల్సీ గారు హనుమంతరావు గారు, పెద్దలు మన వేమిరెడ్డి గారు, అదేవిధంగా మేయర్ గారు, ఇతర పెద్దలు అందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకుండా ముందుకు తీసుకువెళ్తుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వాటన్నిటిని కూడా తొంగలో తొక్కే విధంగా ఈ యొక్క పరిపాలన జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలన చేసినప్పటికీ కూడా పేద ప్రజల గుండెల్లో కావచ్చు, తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. ఈరోజు ఆరోగ్యశ్రీ, ఈరోజు ప్రతి ఒక్కరికి ఆరోగ్య భద్రత ఉందా అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆ రోజు ముందు ఆలోచన. అదేవిధంగా పిల్లలు చదువుకుంటున్నారంటే ఫీజు రియంబర్స్మెంటు, ఇలా అనేక పథకాలు తీసుకొచ్చి 5 ఏళ్లలోనే ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తాడు, కానీ చెప్పుకోవడానికి ఈ రోజు వరకు కూడా తనకంటూ ఒక పథకం లేని పరిపాలన ఎవరిదంటే చంద్రబాబు నాయుడు పరిపాలన అని చెప్పని మీ అందరికీ తెలియపరచుకుంటూ, ఏదైతే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల్ని, ఆలోచన విధానాల్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కలిసి ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చక్కటి పరిపాలన అందించాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి తెలియపరచుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 76వ జయంతి కార్యక్రమాలు మనమందరం రంగరంగ వైభవంగా రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి వేడుకలు నిర్వహించుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పేంత వయసు కానీ, అనుభవం కానీ, రాజకీయ పరిజ్ఞానం కానీ ఏమీ నాకు లేవు. కానీ నేను చెప్పేది ఒకటే, మా కులానికంటూ దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది రాజశేఖర రెడ్డి గారి. ఎందుకంటే మేము ఓసీలు గత 40-50 ఏళ్ళ నుంచి మా కులం పోరాడుతూనే ఉంది. మేము ఓసీలో ఉన్నాం కానీ మా పిల్లలకి చదువులు కానీ, మా పిల్లలకి సరైన ఉద్యోగ అవకాశాలు కానీ, అలాగే మా పిల్లలకి ఎలాంటి ఆర్థికంగా ఎలాంటి సహాయ సహకారాలు కానీ ఎక్కడ అందట్లేదు. మాకు మా కుల పెద్దలు గత 40-50 ఏళ్లగా పోరాడుతూనే ఉన్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాము ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో. ఎంతోమంది మమ్మల్ని చివరి వరకు తీసుకెళ్ళి మా చెయ్యి వదిలేసిన వాళ్లే కానీ మమ్మల్ని ఎవ్వరూ వడ్డించేర్చిన వాళ్ళు లేరు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ టైం సీఎం అవ్వంగానే మా కులాన్ని బీసీలుగా పెట్టడం జరిగింది. ఈరోజు మా కులంలో మా పిల్లలు చదువుకుంటున్నారన్నా, ఉద్యోగాలు చేస్తున్నారన్నా, లేదా ఉన్నత విద్య కోసం అదర్ కంట్రీలు వెళ్తున్నారన్నా, ఉద్యోగాలు చేస్తున్నారన్నా అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే. రాజశేఖర రెడ్డి గారు మాలాంటి చిన్న చిన్న కులాలు, ఎన్నో కులాల్ని బీసీల్లో కలిపిన దేవుడు ఆయన. అలాంటి దేవుణ్ణి స్మరించుకోవటము, అలాంటి దేవుణ్ణి జీవితకాలం గుర్తుపెట్టుకోవడం మేమంతా చాలా గర్వంగా ఫీల్ అవుతాము. అలాగే ఏదైతే మమ్మల్ని బీసీల్లో రాజశేఖర రెడ్డి గారు పెట్టారు అంటే, ఈరోజు నేను విజయవాడ మేయర్గా ఉన్నాను అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం. ఆ రోజు తండ్రిగా ఆయన మమ్మల్ని బీసీల్లో పెడితే ఈరోజు తన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీ మహిళనైన నన్ను విజయవాడ నగర మేయర్గా పెట్టడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోన ప్రతి ఒక్క మహిళకి ఈరోజు అవకాశం కలిగింది అంటే కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే. 50% రిజర్వేషన్లు పెట్టి ఈరోజు పంచాయతీల్లో కానీ, కార్పొరేషన్లో కానీ మాలాంటి మహిళలు ఎంతోమందికి ఇక్కడ ఉన్నాం. మేమందరం మహిళలమే, కార్పొరేషన్లో ఉన్న వాళ్ళమే. మా అందరికీ ఈరోజు రాజకీయంగా మాకు భిక్ష పెట్టింది, రాజకీయంగా మమ్మల్ని బయటికి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమమే కాకుండా మహిళలు ఆర్థికంగా వృద్ధి చెందాలి అని కాకుండా, పిల్లలు చదవాలి అని కాకుండా, రాజకీయంగా కూడా మహిళలు ముందుకు రావాలి అని చెప్పి గట్టిగా నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మేమందరం ఆయనతో భాగస్వామ్యంగా ఉండడం మా అందరి అదృష్టం అని తెలియజేస్తున్నాను. ఈరోజు విజయవాడ నగరంలోన గవర్నమెంట్ వచ్చినా కానీ, కూటమి గవర్నమెంట్ వచ్చినా కానీ, లాస్ట్ టైం ఇది చాలా చిన్న విషయం కానీ కలిసికట్టుగా ఉంటే ఏ విజయాన్నైనా సాధించవచ్చు అనడానికి మాది చిన్న విజయమే అయ్యుండొచ్చు, కానీ మీ అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాను. లాస్ట్ టైం మా ఇన్ఛార్జీలు వెల్లంపల్లి గారు కానీ, విష్ణు గారు కానీ, అలాగే దేవినేని అవినాష్ గారు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో, అలాగే మా కార్పొరేటర్లు
మేమంతా సమిష్టిగా ఉండి మా నగరపాలక సంస్థ మా చేతుల్లో నుంచి జారిపోకుండా కాపాడుకున్నాము. అలాగే స్టాండింగ్ కమిటీ లాస్ట్ టైము 6 కారు ఎలక్షన్ పెట్టి మేమే కొట్టడం జరిగింది. అలాగే నిన్న కూడా 6 కారు స్టాండింగ్ కమిటీ పెట్టి ఎనానిమస్గా 6గురు గెలవడం జరిగింది. ఈ రకంగా మనం సమిష్టిగా ఉంటే 2019లో ఏ రకంగా మనం ప్రతి ఒక్కరం ఒక యోధుల్లా కష్టపడి మన పార్టీని గెలిపించుకున్నాం, మన అన్నని సీఎం చేసుకున్నాము. ఆ రకంగా రాబోయే కాలంలో కూడా మనందరం సమిష్టిగా కృషి చేసి ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిగా పనిచేసి మనం మళ్ళీ మన నాయకులు గెలిపించుకొని మళ్ళీ మనం మన విజయకేతనాన్ని ఎగరవేసుకోవాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరూ వైవి సుబ్బారెడ్డి గారు కానీ, అయోధ్య రామిరెడ్డి గారు, అప్పిరెడ్డి అన్నగారు, అలాగే జోగి రమేష్ గారు, అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, విష్ణు గారు, ఇక్కడున్న పెద్దలందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు ఈ రాష్ట్రంలో ఆయనకే కాదు ప్రతి ఒక్కరికి కూడా అన్నగా తండ్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా ఉన్నారు. రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, సుబ్బారెడ్డి గారు, రామిరెడ్డి గారు, అయోధ్య రామిరెడ్డి గారు, జోగి రమేష్ గారు, శ్రీనివాస్ గారు, మేయర్ గారు, రాజశేఖర్ గారు, ఇలా పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి గురించి ప్రతి నిత్యం కూడా అందరం కూడా స్మరించుకుంటూ ఉంటాం. జయంతే కాదు, ప్రతి నిత్యం కూడా ఆయన గురించి మాట్లాడుకున్నటువంటి క్షణం కానీ రోజు కానీ ఉండదు. ఎందుకంటే ఆయన ప్రతి కార్యకర్త పట్ల ఆయన చూపించేటటువంటి ఆప్యాయత, అనురాగం అంతా ఇంత కాదు. అలాగే రాజకీయాల్లో అనేక మంది నాయకులు ఉన్నప్పటికీ కూడా, ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కూడా మనతో సాన్నిధ్యం కలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి లీడర్ ఎవరయ్యానంటే, పీపుల్స్ లీడర్ ఎవరయ్యానంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మాత్రమే అని చెప్పని ఈ సందర్భంగా చెప్పచ్చు. తన పాదయాత్రలో, సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర, ఆ పాదయాత్ర చేస్తున్న రోజుల్లో కనీసం ఏఐసిసి వాళ్ళు వచ్చి అనారోగ్యం పాలైతే 2 రోజులు ఆపి రాజమండ్రిలో ఉంటే కనీసం పలకరించడానికి విశాఖ ఎయిర్పోర్ట్ దాకా వచ్చినటువంటి లీడర్లు కూడా ఈయన పట్ల మానవతా దృక్పథంలో వ్యవహరించలేదు ఆ రోజుల్లో. అయినప్పటికీ కూడా, సిక్ అయినప్పటికీ కూడా శ్రీకాకుళం దాకా 2 రోజులు రెస్ట్ తీసుకుని మళ్ళీ పాదయాత్ర చేసి ఇచ్చినటువంటి హామీలకి చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అంటే ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఏ రకంగా పండగ చేయొచ్చో చూపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఏదైనా ఒక మాట ఇస్తే, ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే, ఏదైనా సభలో చెబితే ఇమ్మీడియట్గా వెంటనే ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తి. ఆ రోజు ఉచిత విద్యుత్తు, తొలి సంతకంతో ఉచిత విద్యుత్తు ఆంధ్రప్రదేశ్లో ఆయన సంతకం పెట్టి ఇంటికి వెళ్ళే లోపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి ఆలోచన పరుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పిన ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవచ్చు. ఈరోజు రాష్ట్రం విడిపోయి ఉండొచ్చు, కానీ ఆయన పెట్టినటువంటి కార్యక్రమాన్ని, ఆయన ఆలోచనని ఎవరు కూడా తొలగించేటటువంటి ధైర్య సాహసాలు చేయలేనటువంటి వ్యక్తి. అలాగే అనేక కార్యక్రమాలు విద్యార్థుల చదువు కోసం, రైతాంగం కోసం, మహిళల కోసం 5 సంవత్సరాల 3 నెలల కాలం ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా, కొంతమంది 100 సంవత్సరాలు బతుకుతారు కానీ ప్రజల్లో జీవించలేరు. ఈయన మరణించినప్పటికీ కూడా ప్రజల యొక్క హృదయాల్లో, ఆంధ్రప్రదేశే కాదు యావత్ భారతదేశ హృదయాల్లో చిరస్మరణీయంగా ఉన్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అని చెప్పని ఈ సందర్భంగా మనం ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ, ఆయన ఆలోచనలతోనూ, ఆయన ఆశయాలతోనూ, ఆయన లక్ష్యాలతోనూ, ఆయన కార్యక్రమాలతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా అన్ని రంగాల్లోనూ కూడా వైఫల్యం చెందింది. వైఫల్యం చెందడమే కాదు, రైతుల దగ్గర నుంచి, రైతులకి రాజశేఖర రెడ్డి గారు సహాయం చేసి ఈరోజు రైతుల దగ్గర నుంచి భూమి లాక్కునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అప్పులు ఆంధ్రప్రదేశ్లో అగ్రభాగాన ఉంది, ఎమ్మెల్యేలు అవినీతిలో అగ్రభాగాన ఉన్నారు. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఫెయిల్ అయిపోయి
జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడతా ఉంది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా అందరం కూడా ప్రతిజ్ఞ తీసుకుని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా తిరిగి మళ్ళీ ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కూడా పార్టీకి పునరంకితం కావాలని, ఆయన అడుగులు అడుగేసి అందరూ నడవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జై జగన్మోహన్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మహానుభావులు రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మన పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సంక్షేమ పాలనకి పునాది వేసిన ఏకైక వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ప్రతి పేదవాడి గుండె చప్పుడులాగా మారిపోయి ఇవాళ చనిపోయినప్పటికీ కూడా పూర్తిగా ప్రజల గుండెల్లో బతికే విధంగా రాజకీయ పాలన చేశారు మరి రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా జగనన్న ఒకటికి రెండింతలు అన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు ఒకటి చేస్తే నేను రెండు చేయాలనే భావంతో ఆయన పాలన కొనసాగించారు. కానీ ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా రాజశేఖర రెడ్డి గారు తలుచుకుంటే ఏదన్నా చేయగలను అనే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రాజకీయ వాతావరణం అంతా ఫ్రెండ్షిప్ లాగా కొనసాగేది. కానీ ఇవాళ పూర్తిగా రాజకీయ కక్షతో మరి ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తూ ఉన్న సందర్భాలు మనందరం చూసాం. ఇవాళ ఈ సందర్భం వచ్చింది కాబట్టి మనందరం కూడా ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన మనకు అవసరం, మన రాష్ట్రానికి అవసరం, ప్రతి పేదవాడికి అవసరం అనే విధంగా మరి మనందరం కూడా ఆలోచించాలి. అమ్మఒడి రాలేదని, తల్లికి వందనం ఇవ్వలేదని చెప్పి టవరికి చనిపోతాను, నా పిల్లల్ని స్కూల్కి రానివ్వట్లేదనే పరిస్థితులు మనం చూసాం. అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు అని లేకుండా వాళ్ళ ఇళ్లపైన దాడులు చేసి రాత్రి మరి మనం నెల్లూరులో చూసాం. ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితి అంటే ఒకప్పుడు ఇందిరాగాంధీ టైంలోనే ఎమర్జెన్సీ ఉండేది. ఇవాళ మళ్ళీ ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ తలపించే విధంగా పాలన కొనసాగుతూ ఉంది. ఇదంతా పోవాలి, మళ్ళీ మహానుభావులు రాజశేఖర రెడ్డి గారి పాలన రావాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ జగనన్న రావాలి. జగనన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మనందరం కష్టపడదాం, కార్యకర్తలా కష్టపడదాం. ప్రతి ఒక్కళ్ళం కూడా చెమటోడ్చి మళ్ళీ అధికారంలో తీసుకొస్తే, పోయినసారి మనం అనుకున్నాం ఏమని, జగనన్న ఒకసారి గెలిస్తే కనీసం 3 పీరియడ్లు ఉంటాడని. కానీ ఉంది అవకాశం. కానీ జగనన్న వల్ల కాదు ఏంటంటే అబద్ధాలు చెప్పడం, స్కాములు చేయడం ఆయన వల్ల కాలేదు కాబట్టి ఓటమి పాలయ్యారు తప్ప ప్రజలు ఆశీర్వదించక కాదు, ప్రజలు ఓట్లు వేయక కాదు. కాబట్టి ఈసారి మనం తెలివిగా ఉందాం, తెలివిగా పనిచేద్దాం. జగనన్నను ముఖ్యమంత్రిని చేసే వరకు మనందరం కూడా కష్టపడదామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. పెద్దలు రాజ్యసభ సభ్యులు శ్రీ అయోధ్య రామరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం. అందరికీ తెలుసు, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళే కాకుండా, భారతీయులే కాకుండా వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళతో కూడా నేను జరిపినటువంటి నా ఇంటరాక్షన్స్ కొన్ని మీకు చెప్తాను. నా అనుబంధం ఆయనతోటి ఏ విధంగా చిన్నప్పుడు విన్నామో మా తల్లిదండ్రుల నుంచి, రాజశేఖర రెడ్డి గారిని ఆయన దగ్గర నుంచి చూసినప్పుడు, ఆయనతోటి కలిసి కొన్ని విషయాల్లో పనిచేసినప్పుడు ఆయన ఎంత మహోన్నతుడని చెప్పి అర్థమైంది. ఇందులో ముఖ్యంగా పర్సనల్ విషయంలో ఆయన ఫస్ట్ పర్సనల్గా చాలా డిసిప్లైన్గా ఉన్నటువంటి క్యారెక్టర్గా ఇవన్నీ మనము తెలుసుకోవాలి. మనం కూడా ప్రజలకి సేవ చేయాలనేటటువంటి ఒక బాధ్యతతోటి రాజకీయాల్లోకి వచ్చాం కాబట్టి అందరం కూడాను అదే స్ఫూర్తితోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారిలో ఉన్నటువంటి గొప్ప గుణాలేంటి, ఆ గుణాలని మనం తెలుసుకోవటం, వాటిని మనము త్రికరణ శుద్ధిగా మనము వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవటం, ఇది
మనం ఆయనకి ఇచ్చేటటువంటి నివాళి. సో ఈ విషయంలో ఆయన చూసుకున్నప్పుడు పర్సనల్గా ఉదయాన్నే లెగవటం కానివ్వండి, ఎర్లీ మార్నింగ్ లేచేవాడు, అందరికీ తెలుసు, మీకు అందరికీ లెగవటంతో మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోవటం, తర్వాత ఇమీడియట్గా వర్క్లోకి వెళ్ళిపోయేవాడు. పొద్దున్నే 4:30-5 కాల్స్ వచ్చేసాయి. అంటే అలాంటి బోత్ అడ్మినిస్ట్రేషన్లో కూడాను, అలాగే పార్టీని నడుపుకునే విధంగా రాజకీయంగా కూడాను ప్రతి కార్యకర్తకి అవైలబుల్గా ఉండేవాడు. తర్వాత ఫ్యామిలీకి కొంత టైం ఇచ్చేవారు. మళ్ళా ఎవరు వచ్చినా కానీ నేను చూసేవాడిని, కొన్నిసార్లు చూశాను ఆయన దగ్గర నుంచి. సుబ్బారెడ్డి గారికి బాగా చెప్తారు మనకందరికీ. కానీ నేను చూసినటువంటి ఆ తక్కువ టైంలో కూడా ఎవరిని కలిసినా కూడా చిరునవ్వుతో కలవటం. ఏది వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఏదో ఒకటి అడుగుతారు కదా, ఏదో ఒక విషయంలో ఆయనకి కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుంది. అయినా కూడా ఆయన వ్యక్తిత్వం ఎప్పుడు కూడాను నవ్వుతూ సంతోషంగా ఉంటూ, ఆయన లోపల కష్టాలు ఉన్నా కూడా బయటికి తెలియనీయకుండా ఒక గొప్ప వ్యక్తిత్వం, పర్సనాలిటీని ఆయన డెవలప్ చేసుకున్నాడు. అలాగే రోజుకి కనీసం అన్నా కానీ 17-18 గంటలు కష్టపడేవాడు. నిద్రపోయే టైము, ఆ ఎక్సర్సైజ్ టైం తప్పితే మిగతాదంతా కూడాను ప్రజాసేవ కోసమే పెట్టేవారు. అలాగే ఆయన ప్రొఫెషన్గా ఒక మంచి డాక్టర్గా ఆయన ఎవాల్వ్ అయ్యి అదొక పెద్ద వ్యాపారంగా దాన్ని తీర్చుకోదిద్దుకోగలిగినటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఆయన ప్రజలకి సేవ చేయాలనేటువంటి ప్రొఫెషన్ తోటి ఆయన ఆలోచనల్ని ప్రొఫెషన్గా మార్చుకున్నాడు. సమాజంగా కూడాను ఒక గొప్ప స్నేహితుల్లాగా అందరితోటి ఎక్కడికి వెళ్ళినా కానీ రాజశేఖర రెడ్డి గారి గురించి పాజిటివే చెప్తారు, కానీ నెగిటివ్ ఎక్కడా ఉండదు. రాజకీయంలో ఆయన ప్రత్యర్థులుగా కూడాను వాళ్ళకి తెలుసు, బయటకు ఏదో మైక్ ముందు వచ్చి మాట్లాడతారు, కానీ ఆ రోజుల్లో వెనకమాల రాజశేఖర రెడ్డి గారి మనసు, అలాగే ఆలోచన, అలాగే ఆయన చేసే ప్రతి పని కూడాను ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారంగా ఉంటుంది అనేటటువంటి మాట చెప్పాడంటే చేసి పెడతాడనేటటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని ఆయన అణిగిపుచ్చుకున్నాడు. ఇక రాజకీయంగా మనం చూసాం, ఎవరైతే పేదవాళ్ళుగా ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, అలాగే చాలా డబ్బులున్నోళ్ళు, వ్యాపారస్తులు ఉన్నా కానీ కష్టంలో ఉన్నాను, ఇబ్బందిలో ఉన్నాను అని అంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళ ఇబ్బంది ఎలా సాల్వ్ చేయాలనేటటువంటి రాజకీయ నాయకుడు ఉండాల్సినటువంటి ఒక గొప్ప గుణం ఆయన నుంచి సేవ చేయటమే కాకుండా నేను అండగా ఉన్నాను నీకు అనేది. సో ఆయన చేసినటువంటి ఆ రాజకీయంలో చేసుకొచ్చినటువంటి మార్పుల్లో ముఖ్యంగా మనం చూస్తే అందరినీ ఒక మెట్టెక్కించే విధంగా చేసి పెట్టాడు. అందరినీ కూడాను ఒక వాళ్ళకి గౌరవం వచ్చే విధంగా చేసి పెట్టాడు. అందరూ ఒక ధైర్యంగా, నిజంగా నేను చూశాను చాలామంది ఊళ్ళల్లో నేను చూసేవాడిని, మాకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నాళ్లే అంటే ఆయన వచ్చి ఏమైనా పెట్టాడా ఇచ్చాడా అనేది కాదు, నాకు ఆయన ఉన్నాడు అనేటటువంటి ఒక ధైర్యం, అది గొప్పతనం, అది లీడర్కి ఉండాల్సినటువంటి ఒక గొప్ప గుణం, అది రాజశేఖర రెడ్డి గారిలో నేను దగ్గర నుంచి చూశాను. సో ఆ విధంగా ఉండబట్టే రాజకీయంగా ప్రపంచంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, మన రాష్ట్రంలో కానివ్వండి, తెలుగు వాళ్ళందరికీ కూడాను, తెలుగు వాళ్ళు కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు వాళ్ళే కాదు, అటు తెలంగాణ అటువైపు మనకి ఆంధ్ర తెలంగాణ అప్పుడు మనం కంబైన్డ్ స్టేట్గా ఉన్నాం. కానీ నేను మధ్యప్రదేశ్లోను, మహారాష్ట్రలోను, అలాగే తమిళనాడులో, కర్ణాటకలో, కేరళలో నేను అన్ని దగ్గరుండి చూశాను. ఒరిస్సాలో కూడా చాలామందిని రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేటటువంటి నాయకులు ఉండేవారు, అలాగే ప్రజలు ఉండేవారు. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని క్రియేట్ చేసినటువంటి ఆ మహానుభావుణ్ణి, ఆయన జన్మదినోత్సవాన్ని మనం ఈరోజు జరుపుకోవటం, ఆయన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చనిపోయినా కానీ ఆయన ఆలోచనలు పోనీయకుండా జగన్మోహన్ రెడ్డి గారు మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టి రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన మనందరికీ కూడా ఈ ప్లాట్ఫామ్ తయారు చేశారు. ఈ ప్లాట్ఫామ్లో ఎన్నో కష్టాలు నష్టాలు పడి మనం ఆయన ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే దానికోసం గట్టిగా మళ్ళీ అదే ఆలోచనల్ని, రాజశేఖర రెడ్డి గారి ఆలోచనల్ని జగన్ గారు ఎలా అయితే తీసుకొచ్చారో వాటిని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా అందరం కలిసి ప్రయాణం చేయాలని చెప్పి ఈరోజు ఆయన జయంతిలో మనం చూసుకోవాల్సింది ఇదే. మళ్ళా మనం రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా కార్యోన్ముఖులను చేసుకొని మన పార్టీకి వాళ్ళందరూ అండగా ఉండే విధంగా, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండే విధంగా చేసుకొని మళ్ళా వైఎస్ఆర్ రైతు రాజ్యం, రామరాజ్యం తీసుకొచ్చే విధంగా అందరం కలిసి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సుబ్బారెడ్డి గారికి, మన పార్టీ పెద్దలకి అందరికీ కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటా ఉన్నాను. నమస్కారం.